morning to one and all. Welcome to 74th Independence Day celebrations. I am Dr. P. Kamalasai, IQAC Coordinator, DRW College, Gudur. It's a great pleasure for me to conduct Independence Day through online. Now I request our Principal Dr. V. Bharatalakshmi Madam to welcome the gathering. Good morning to all. On behalf of the Wood Ramanamma Women's College, I welcome all of you to the 74th Independence Day celebrations. Now I request our IQAC coordinator, Dr. P. Kamalasai, to continue the program. Thank you, Madam. Welcome. We will start the program with prayer. Vande Mataram. Vande Mataram. మా అందరు ఫోన్ సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదలశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. Virtual flag hoisting. Flag salute. Order. Flag song. వారసులం భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికి వారసులం ఘనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమే మా దేశం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం శిరమున మకుటము ఉత్తర హిమగిరి నగమే
మా భారత మాతకు అదమున పదజల హైందవ సాగరమే ప్రాక్ప్రతీచం అలలతో కలలను పొందిను మా భారత మాత బంగాళ రవియ నాట్యపు హోరులతో గంగ యమున కావేరి కృష్ణాది నదులే నగలు భారత మాతకు పసిడి పంటలే పచ్చని చీరలు సుతజన నగవులు గలగల గాజులు సూర్యోదయమే నుదుటి సింధురము కలిగిన నిండు ముత్తైదూతను భరత మాత కన్న బిడ్డలం మీ భరత జాతికి వారసులం ఘనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమే మా దేశం. Now I request our principal madam to tell some words about this function. Good morning to all. Good morning, ma'am. Once again, welcome to 74th Independence Day celebrations. ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా ఆనందించాల్సిన విషయము, ఎందుకంటే బానిసత్వ శృంఖలాల నుంచి బయటపడిన రోజు ఈ రోజు. మనలో ఉన్నటువంటి దాస్యపు ఆలోచనల నుంచి ఇంకా మనం బయటపడలేదని ఒక్కసారి గుర్తు చేసుకోవలసిన రోజని నేను మనవి చేసుకుంటున్నాను. మన స్వాతంత్ర సమర యోధులను ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని మన కోసం ధారపోశారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర వీచికలు వాళ్ళ పెట్టిన భిక్ష. దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పటికే చాలా మంది వీర జవాన్లు మన కోసం అమరవీరులవుతున్నారు. మన యొక్క రక్షణ కోసం వాళ్ళ జీవితాన్ని సరిహద్దుల్లో అగ్ని చీలికలకు కావచ్చు, ఇటువంటి ఆయుధాలకు కావచ్చు, వాళ్ళ గుండెలను ఎదురొడ్డి నిలుచుకొని ఉన్నారు. అటువంటి వ్యక్తులకు మనం ఇస్తున్నటువంటి రిప్లై ఏంటి అనేది ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం ఎంతసేపటికి హక్కుల గురించి మాట్లాడుతున్నామే కానీ మన బాధ్యతల గురించి మనం మర్చిపోతున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఏమి బాధ్యత, హక్కుల గురించి ఎంత యాక్టివ్ గా మనం మూవ్ అవుతున్నామో బాధ్యతల గురించి కూడా మనం అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినప్పుడే దేశం ఎదుగుతుంది. 74వ స్వాతంత్ర దినోత్సవం మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. ఎంతో మంది రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నాం, కానీ ప్రగతి మాత్రం మనం అనుకున్నంత స్పీడ్ గా లేదు. అట్లా లేకపోవటానికి కారణం ఏంటంటే ఎక్కడికక్కడ స్వార్థ చింతన, వ్యక్తిగత ఎదుగుదల ఉండాలి, తప్పు లేదు. కానీ మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలని, బాధ్యతలను పక్కన పెట్టి స్వార్థపూరితంగా మనం మాత్రమే ఎదగాలి, మన బిడ్డలు మాత్రమే బాగుపడాలి అనుకోవటం చాలా తప్పు. ఒక్కసారి మన స్వాతంత్ర సమర యోధుల్ని ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోండి. వాళ్ళు వేసుకునే దానికి ప్రాపర్ డ్రెస్ లేకుండా, ఉండటానికి సరైన ఇల్లు లేకుండా, తినటానికి సరైన తిండి లేకుండా, ఎంతో స్టార్వేషన్ తో జైళ్లలో మగ్గిపోయి మనకి ఇటువంటి స్వాతంత్రాన్ని తెచ్చిచ్చారు. వాళ్ళందరికీ మనం ఇస్తున్న నిజమైన నివాళి ఏంటంటే మనం కరెక్ట్ గా ఉండటం. ఈ రోజు జెండా హాయ్ స్టేషన్ లో చూస్తే మధ్యలో ఆ చక్రం, ధర్మ చక్రం మూవ్ అవుతున్నట్టుగా నాకు కనబడింది. అంటే ధర్మ చక్రం కదులుతూ ఉంది. మనం ధర్మ మార్గంలో కదులుతూ ఉంటే మన జీవితం కూడా ధర్మబద్ధంగా కదులుతుంది అనేది ఒక ఇండికేషన్ లాగా నాకు కనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. దేనికోసం మీరు ఏది ఆశించవద్దు. మీకు రావాల్సిన ఫలితాలు మీకు వస్తాయి, అది డిసైడెడ్ బై గాడ్. అంతే. మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. అది ఎవరికైనా, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తే ఫలితాలు ఆటోమేటిక్ గా వస్తాయి. తర్వాత 15 years ఏజ్ దాటిన ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించండి. ఎప్పటికీ మనం ఏ పనులు చేయాలో అవి చేయండి.
మీ విద్యాపరంగా అభివృద్ధిని సాధించండి, స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. ఒకరి మీద ఆధారపడటమే బానిసత్వం. ఆ బానిసత్వాన్ని మనం విమోచన చేసేదానికి ఈ స్వాతంత్రాన్ని పొంది ఉన్నాము. కాబట్టి యాక్చువల్ మనకి ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుగుతాయంటే, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి యువతకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద కానీ ఇంకొకరి మీద కానీ ఆధారపడకుండా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ని ఏదో ఒక వక్ర దారిలో అనుభవించకుండా మీకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క వసతిని అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఎదగండి, స్వతంత్రులు కండి, ఒకరి మీద ఆధారపడద్దు. మీకు వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకొని ఉద్యోగంలోకి ఎంటర్ అయిన తర్వాత మీ బాధ్యతలను నిర్వర్తించండి. బంధు ప్రీతి, స్నేహ ప్రీతి ఇటువంటివన్నీ పక్కన పెట్టి మీ యొక్క విధులను, ఉద్యోగ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించిన రోజున మన దేశం ఎంతో పురోగతిని సాధించి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. విద్యార్థినులకు అందరికీ 74వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక పౌరుడిగా మన బాధ్యతలు ఏమిటో ప్రిన్సిపల్ గారు చక్కగా వివరించారు. మన హక్కుల గురించి తెలుసుకునే దానితో పాటు ముందుగా మన బాధ్యతలను తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనం ప్రవర్తించిన రోజే మనం ఆ హక్కును అనుభవించటానికి అర్హత ఉంటుంది, లేకపోతే లేదు అని చక్కగా చెప్పారు. వాస్తవం. కాబట్టి మనకి జీవితంలో మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అంటే మనం మంచిగా ఎదగాలి, మన భావన సద్భావనగా ఉండాలి. వీటికి మనం ఏం చేయాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి. ఈరోజు పెద్ద గ్రంథాలయం మీ చేతుల్లో, మనందరి చేతుల్లో ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం తెలుసుకోవాలి. గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం మనకున్న పరిధిలోనే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ అదే సిచ్యువేషన్ని ఇంకొక వ్యక్తి ఇంకొక రకంగా చూస్తాడు దాన్ని. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి చూసే విధానం విడివిడిగా ఉంటుంది. మామూలు సామెత చెప్తారు, జిహ్వకు రుచి పుర్రెకు బుద్ధి అని. అట్లాగా ప్రతి విషయాన్నైనా సరే మనం చూడడంలో, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. కాబట్టి గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం ద్వారా వాళ్ళు ఎటువంటి కష్ట సమయంలోనైనా దాన్ని ఏ విధంగా పాజిటివ్ గా తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు అన్నటువంటి విషయాలని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా చిన్నప్పటి నుంచి కూడా అనుకరణ ద్వారానే అన్ని నేర్చుకుంటూ ఉంటాడు. అది ఇంట్లో వాళ్ళని చూసి కావచ్చు, బయట వాళ్ళని చూసి కావచ్చు. కాబట్టి ఈ అనుకరణ మనకి ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ అందరం మేజర్స్ కాబట్టి మనకి యుక్తాయుక్త జ్ఞానం ఉంది. భగవంతుడు మంచి బుద్ధిని ఇచ్చాడు. కాబట్టి ఈ మంచి పుస్తకాలు చదవడం ద్వారా మనకి విభిన్న కోణాలలో ఆలోచించే తీరు తెన్నులు తెలుస్తాయి. మనకిచ్చిన భగవంతుడు ఇచ్చినటువంటి 2 కళ్ళు, 2 చెవులు, వీటి ద్వారా మనం మంచి విషయ సేకరణని చేయాలి. ఆ తర్వాత ఈ పెద్ద తలకాయతో దాన్ని మరించాలి, ఆలోచించాలి. ఉన్నటువంటి సాధ్యాలను, పరిస్థితులను అన్నిటినీ కూడా అనలైజ్ చేసుకొని దానికి అనుగుణంగా మన బిహేవియర్ ఉండాలి. మన మాట తీరు కావచ్చు, మన చేతుల ఏదైనా సరే వాటికి అనుగుణంగా ఉండాలి. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇటువంటి విషయం మనం అందరం గాన రెగ్యులర్ గా పాటించగలిగితే మంచి భవిష్యత్తును చూడగలుగుతాం అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, తర్వాత నా సహోద్యోగినట్టు కమలాసాయి మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, Yashoda. Now I request Dr. P. Anuradha to say a few words about this program. Thank you, Kamal sir, madam. Madam, is it audible? Yeah. Respected principal, madam, staff and students, good morning to all. Wish you a happy Independence Day. ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినట్టు ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి సొసైటీలో అనేది
స్టూడెంట్స్ అందరూ అర్థం చేసుకుని ఆ విధంగా మెలగాలని కోరుకుంటున్నాం. మొట్టమొదటగా మనందరికీ తెలుసు ఈ స్వాతంత్ర దినోత్సవము ఎంతో మంది త్యాగాల ఫలము, ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలము, యోధుల ఫలం వలన వచ్చినటువంటి ఈ స్వాతంత్ర దినం ఈ రోజు మనము హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఈ 2020 సెంచరీలో ఈ విధంగా ఆన్లైన్ లో జరుపుకోవడం అనేది రియలీ వి విల్ అప్రిషియేట్. ఆల్ అప్రిషియేషన్ గోస్ కమలా సాయి మేడం. I appreciate Kamala Sai madam before a speech. Then now we are in pandemic situation లో ఉన్నాం. ఈ కోవిడ్ వరల్డ్ వైడ్ గా చాలా రెవల్యూషనరీ చేంజెస్, డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ మన ఎడ్యుకేషన్ మీద దాదాపు 5 నెలలు అయింది. మనం ఎడ్యుకేషన్ ఫిజికల్ గా కాలేజెస్ కి, స్కూల్స్ కి అన్నిటికీ కూడా దూరంగా ఉండడం అనేది 5 నెలలు అయింది మనం. కానీ ఈ చేంజ్ ను కూడా మనం యాక్సెప్ట్ చేస్తూ ఇందులోని ఆపర్చునిటీస్ ని, ఛాలెంజెస్ ని యాజ్ ఏ హ్యూమన్ గా ఫేస్ చేయాలి. నౌ ద సిచ్యుయేషన్ ఈస్ రన్నింగ్ లైక్ దట్. సో దీని పరంగా నేను కొంచెం మాట్లాడదలుచుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కాన్షియస్ గా ఉంచుకొని సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా, బాధ్యతాయుతంగా మనం మెలగగలిగితే దేన్నైనా కూడా మనము సాధించవచ్చు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. జింక అత్యంత వేగంగా పరిగెత్తగలదంట, పులి కంటే కూడా. కానీ పులిని చూసి జింక భయపడుతుంది. పులి వేగం తక్కువ, జింకకు వేగం ఎక్కువ. కానీ పులిని చూసి జింక భయపడుతుంది. అత్యంత వేగంగా పరిగెట్టగలిగే జింక ఎందుకు భయపడుతుంది? భయం అనేది వదిలితే పులి ముందు జింక చాలా గొప్పదవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా భయం అనేది ఉండకూడదు. భయం మనకు అడ్డుగోడ. దేనికి కూడా భయం చాలా అడ్డుగోడ. ఫస్ట్ భయం వదలాలి. మనం రైట్ వేలో పోయేటప్పుడు భయం వదలాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ వేలో పోవడం నేర్చుకోవాలి. అది కావాలి. ప్రతి మనిషికి కూడా రైట్ వేలో పోవడం అనేది చాలా అవసరం. వన్ మోర్ థింగ్, SMS అనేది ఈ రోజు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ అనేది మన మూవ్మెంట్ ని చాలా చేంజెస్ చేసింది. సొసైటీలో మనం మెలగవలసిన పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. SMS అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటిస్తూ మనము ముందు కూడా మన ఇన్స్టిట్యూషన్ లో మెలగాల్సి ఉంటుంది. అనేక రకాల మార్పులతో మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా పాజిటివ్ వేలో ఛాలెంజ్ గా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు పోవాలి. సో I wish good health and better future to every student. Thank you for this opportunity. Kamal Sai madam, this organization is very well. I am appreciating you ever before, ever after. Thank you. Now I request E. Shravani, second CPJ, to give her speech. Thank you. Good morning to everyone. My name is Shravani from second PGC. ముందుగా గౌరవనీయులైన ప్రిన్సిపల్ మేడం గారికి, పిఈటి మేడం గారికి, యశోద మేడం గారికి, కమల్ సాయి మేడం గారికి, అధ్యాపకులందరికీ కూడా, అలాగే సువిశాల భారత ప్రజానీకానికి, నాతోటి విద్యార్థులకు అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా మనము ఢిల్లీ నుంచి మన చిన్న ఇన్స్టిట్యూషన్స్, చిన్న స్కూల్స్, ఇంకా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటాం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేది. ఎక్స్క్యూజ్ మీ శ్రావణి, కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. గట్టిగా మాట్లాడు. మైక్ కూడా దగ్గరగా పెట్టుకోవాలా. ఓకే మేడం. ఈ రోజుల్లో మనము స్వాతంత్ర దినోత్సవం అనేది ఎంతో ఘనంగా జరుపుకునే రోజు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుని ఇప్పుడు ఇలా ఆన్లైన్ లో జరుపుకోవాల్సి రావడం బాధాకరమైన విషయం. ఇంకా ఎప్పుడు ఇలా ఆన్లైన్ లో కాకుండా ఎంతో ఘనంగా మన పాఠశాలల్లో, కళాశాలల్లో జరుపుకోవాలని. Very good morning to the honorable chief guests of the day, respected principal madam, respected teachers, and all my dear friends. I wish you a very happy Independence Day. Welcome to the celebration of Independence Day in our college. I feel great pride to present a happy Independence Day speech. This day, 15th August, is a very important in the history of our land. In this Independence Day, we all should feel proud of being a part of this independent nation that gives us freedom to live our lives in our way. When India was under the rule of British government, the British government ruled our India for almost 200 years, and with the continuous struggle by the Indian, led by the renowned freedom fighters,
India finally gained independence on 15th August 1947. Now, after the independence, India has become the largest democratic country in the world and the best example of unity in diversity. Indian mostly loved and iconic freedom fighter Subhash Chandra Bose, his famously known as Netaji Subhash Chandra Bose, was a very intelligent and sincere student, but never had much interest in sports. He passed his BA in philosophy from the Presidency College in Calcutta. He was strongly influenced by Swami Vivekananda's teaching. Subhash Chandra Bose played a major role in enlightening the students and youth. Subhash Chandra Bose felt that young militant groups could be molded into a militant army of the freedom movement. Even though between Netaji and Gandhi some disputes, one of the best movement is in Netaji Burma. Netaji called Father of Nation, give me the blessings. He was the president of Indian National Congress and also he reviewed the Indian National Army, popularly known as Azad Hind Fauj, in 1943. Netaji wanted unconditional and complete freedom. He dreamed of a classless society with no caste barriers, social inequalities, or religious intolerance. He believed in equal distribution of wealth and destruction of communalism. His slogan, "Give me bread, I promise you freedom," and Jai Hind still act as a great binding force today. Thank you, ma'am, for giving this wonderful opportunity. आदरणीय प्रधानाचार्य, अध्यापिकाओं को मेरा सादर प्रणाम और मेरे सहपाठियों को स्वतंत्रता दिवस की शुभकामनाएं। आज मुझे इस स्वतंत्रता दिवस पर कुछ बोलने के लिए मौका मिला है, इसलिए मैं अपने आप को सम्मानित महसूस करती हूँ। हर वर्ष की तरह इस वर्ष भी हमारा भारत 15 अगस्त को स्वतंत्रता दिवस मना रहा है। इसी दिन हमारे भारत को वर्षों की गुलामी से आजादी मिली थी। हम सब इस 15 अगस्त को मिलजुल कर मनाते हैं, लेकिन हालांकि इस वर्ष कोरोना महामारी फैली हुई है, लेकिन फिर भी स्वतंत्रता दिवस को लेकर हम सब लोगों के उत्साह में कोई कमी नहीं है। 15 अगस्त हमेशा हमारे लिए इतना खास रहा है कि इसी दिन हम अपने भारत की सारी महिमा को याद करते हैं। भारत देशम मन जन्म प्रदेशम भारत खंडम ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరున్న భారతదేశం జాతి సంస్కృతి ఉన్న ప్రదేశం రత్న గర్భ పేరు జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. ఇందుకోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడలేదు. వాళ్ళంతా కష్టపడి మన కోసం ఇంత చేశారు. మనం మన దేశం కోసం ఎంతో కొంత చేయాలి. మనం అందుకోసం ప్రాణత్యాగం ఏం చేయాల్సిన అవసరం లేదు.
మనం చేయాల్సిన పని అంటే మన బాధ్యతగా ఉండేదాన్ని కరెక్ట్ గా చేయాలి. అలా చేస్తే మనం ఎంతో కొంత మన దేశ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మార్పు అనేది ఎక్కడి నుంచో రాదు. మనలోనే స్టార్ట్ అవ్వాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడంట 20 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఈ దేశాన్నే మార్చాలి. ఈ దేశం అసలు బాలేదు అనుకున్నాడంట. ఒక 40 ఇయర్స్ వచ్చేసరికి నేను ఈ దేశాన్ని మార్చలేను. కనీసం నా రాష్ట్రాన్నన్నా మార్చుకుంటా అనుకున్నాడంట. ఒక 60 ఇయర్స్ అలా వచ్చేసరికి నేను ఈ రాష్ట్రాన్ని కూడా మార్చలేను. కనీసం నా ఫ్యామిలీ మార్చుకుంటా అనుకున్నాడంట. ఒక 80 ఇయర్స్‌కి వచ్చేసరికి మారాల్సింది దేశం గాదు, రాష్ట్రం గాదు, నా ఫ్యామిలీ గాదు, నేను మారాలి ఫస్ట్ అనుకున్నాడంట. కానీ అప్పటికే అతని వయసు ఎక్కువ అయిపోయింది. దానివల్ల నేను గూడా మారలేకపోతున్నాను. ఫస్టే నేను మారడం స్టార్ట్ చేసుంటే ఇదంతా మారిపోయిండేది గదా! అనుకున్నాడంట. అలాగే ఫస్ట్ మనం స్టార్ట్ జేయాలి. మార్పు అనేది మనలో రావాలి. ఎక్కడి నుంచో రాదు. ఎవరో ఏదో చేస్తే రాదు. మనం గాన కరెక్ట్‌గా ఉండి మన వరకు మనం చేయగలిగితే మార్పనేది మనలో స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు మారుతారు. అలాగే మనం దేశం కోసం అది చేయాలి, ఇది చేయాలి అనడం కాదు. మనం స్టూడెంట్స్‌గా మనం చక్కగా చదువుకొని, మన ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అనేది ఇచ్చామంటే అదే ఎక్కువ. అలాగే అందరూ గూడా చేయాలని జెప్పి నేను కోరుకుంటున్నాను. Madam and respected teachers and to my friends, firstly, wish you happy 74th Independence Day. This is the day we got freedom from the British rule after 200 years of slavery. We have to commemorate and tribute to freedom fighters who sacrificed their lives for independence of India. On this day, the people of whole nation, irrespective of their caste, lives and creed, follows by the hoisting this flag and follow the speeches, distribution of sweets, and ended with this national anthem. मेरे वतन हे वतन मेरे वतन, तू ही मेरी मंजिल से पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से, कर जान मेरी जान तुझे बांध जहीं से, हे वतन मेरे वतन हे वतन मेरे वतन, तुझ पे कोई गम की आँच आने न है दूं, तुझ पे कोई गम की आँच आने न है दूं, कुर्बान मेरी जान तुझ पे शाद रहे दूं, कुर्बान मेरी जान तुझ पे शाद रहे दूं, हे वतन मेरे वतन आबाद रहे तू, हे वतन मेरे वतन आबाद रहे तू, मैं जहान रहूं जहान में याद रहे तू, मैं जहान रहूं जहान में याद रहे तू. Thank you, ma'am. C. Vijayakala madam to render vote of thanks for this function. ఓకే మేడం. అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇండిపెండెన్స్ డేను జూమ్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్ కు ప్రిన్సిపాల్ మేడం మరియు కమల్ సాయి మేడం చక్కగా ముందుగా వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం. ఇప్పుడు ఈ సందర్భంగా మన ప్రిన్సిపాల్ మేడం డాక్టర్ కె భారతి లక్ష్మి గారు చాలా చక్కగా మాట్లాడారు. ఈ రోజు బానిసత్వం నుండి బయటపడిన రోజు అని, స్వాతంత్ర సమర యోధులను గుర్తు పెట్టుకోవాలని, అంతేకాకుండా మన రక్షణ కోసం ఎవరైతే పాటుపడుతున్నారో అందరినీ గుర్తించుకోవాలని, ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఎదగాలని, అప్పుడే దేశం ముందుకు పోతుందని, ఇదే సందర్భంలో మేడం స్టూడెంట్స్ కి మంచి సలహాలు ఇచ్చి ఎంకరేజ్మెంట్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ మేడం గారు. అట్లే యశోద మేడం గారు, ఈ సమాజం చక్కగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చక్కటి ప్లాన్ చేసుకొని వాటిని ఆచరణలో పెట్టాలని చాలా చక్కగా మాట్లాడారు మేడం. చాలా చక్కగా అందరూ స్టూడెంట్స్ చాలా చక్కగా మాట్లాడారు. అందరికీ ఈ యొక్క కాలేజ్ తరఫున మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామ్మా. అలాగే సుప్రియ, శ్రీదేవి చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అమ్మా. అట్లే ఎం శిరీష పవర్ పాయింట్ ద్వారా చక్కగా ఇండిపెండెన్స్ డే గురించి వివరించారు. చాలా చక్కగా మాట్లాడారు అందరూ. అందరికి కూడా నేను పేరు వంతుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి కమల్ సాయి మేడం చక్కగా ఈ జూమ్
ఈ యొక్క ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసినందుకు మేడం కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you, Vijayakala madam. Now we end the program with the national anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे